ఇప్పటిదాకా మనం పైథాన్లో 132 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసాము. ఈ వీడియోలో 133 అండ్ 134 ప్రోగ్రామ్స్ చేద్దాము. 133rd ప్రోగ్రామ్ వచ్చేసరికి జీసీడీ ఆఫ్ 2 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2 నెంబర్స్ ఇన్పుట్గా తీసుకొని వాటి యొక్క జీసీడీని ఫైండ్ అవుట్ చేయాలి. జీసీడీ అంటే ఏంటంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. దీన్నే హెచ్సిఎఫ్ అని కూడా అంటాము. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. అంటే మీనింగ్ ఏంటంటే 2 నెంబర్స్ ఇన్పుట్గా తీసుకున్నాం కదా, వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి, వాటిలో కామన్గా ఉండే ఫ్యాక్టర్స్లో పెద్దదేది, హైయెస్ట్ నెంబర్ ఎంత అనేది, అది జీసీడీ ఆఫ్ దోస్ 2 నెంబర్స్. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 8 అండ్ 12 ఈ 2 నెంబర్స్ తీసుకున్నాను. 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి, 1, 2, 4, 8. ఓకే, అదేవిధంగా 12 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 6, 12. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఉన్నవేంటి ఈ ఫ్యాక్టర్స్లో? 1 అనేది కామన్గా ఉంది, 2 అనేది కామన్ ఉంది, 4 కూడా కామన్గా ఉంది. ఓకే, సో ఈ 1, 2, 4 అనేవి కామన్గా ఉన్నాయి. వాటిలో హైయెస్ట్ నెంబర్ ఎంత? 4. కాబట్టి జీసీడీ ఆఫ్ 8 ఏం చెప్పొచ్చు మనం? 4 అని చెప్పొచ్చు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ 6, 12. ఓకే, 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? 1, 2, 3, 6. అట్లానే 12 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 6, 12. ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 1, 2, 3, 6 అనేవి కామన్గా ఉన్నాయి. వాటిలో హైయెస్ట్ నెంబర్ ఎంత? 6. కాబట్టి 6, 12 యొక్క జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్ ఏం చెప్పొచ్చు మనం? 6 అని చెప్పవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 12 అండ్ 36 యొక్క జీసీడీ ఫైండ్ అవుట్ చేయాలి. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 1, 2, 3, 4, 6, 12. అదేవిధంగా 36 యొక్క ఫ్యాక్టర్స్ కనుక మనం చూస్తే 1, 2, 3, 4, 6, 9, 12, 18 అండ్ 36. వీటిలో కామన్గా ఉన్నవి ఏంటంటే 1, 2, 3, 4, 6 అండ్ 12 అనేది కామన్గా ఉన్నాయి. ఓకే, సో వీటిలో హైయెస్ట్ నెంబర్ ఎంత? 12. కాబట్టి 12, 36 యొక్క జీసీడీ అని చెప్పొచ్చు మనం? 12 అని చెప్తాం. ఓకే, వీటిని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 8 అండ్ 12 జీసీడీ 4, 6 అండ్ 12 జీసీడీ 6, 12 అండ్ 36 జీసీడీ 12. అంటే ఇక్కడ ఇన్పుట్గా తీసుకున్న 2 నెంబర్స్ కంటే ఇది చిన్న నెంబర్ అన్నా అయి ఉండాలి, లేకపోతే ఈ 2 నెంబర్స్లో చిన్న నెంబర్ అన్నా అయి ఉండాలి. ఓకే, ఆ 2 నెంబర్స్లో చిన్న నెంబర్ ఏదైతే ఉందో అదన్నా అయి ఉండాలి, లేకపోతే దానికంటే చిన్న నెంబర్ అన్నా అయి ఉండాలి. ఇక్కడ చూడండి, 12, 36లో 12 అయింది, 6, 12లో 6 అయింది, 8, 12 వచ్చేసరికి 4 అయింది. అంటే 2 నెంబర్స్ యొక్క జీసీడీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ 2 నెంబర్స్లో చిన్న నెంబర్ అన్నా అయి ఉండాలి, దానికంటే చిన్న నెంబర్ అన్నా అయి ఉండాలి జీసీడీ అనేది. ఓకే, తర్వాత ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే మనకి జీసీడీ ఏదైతే వస్తుందో అది ఆ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ని కూడా డివైడ్ చేయాలి. ఓకే, డిఫరెన్స్ అంటే ఇప్పుడు 12, 36 డిఫరెన్స్ ఎంత? 24. సో 24ను కూడా ఈ జీసీడీ అనేది డివైడ్ చేస్తుంది. అట్లానే ఇక్కడ 6, 12కి డిఫరెన్స్ ఎంత? 6. సో 6ని 6 అనేది డివైడ్ చేస్తుంది. 8, 12 యొక్క డిఫరెన్స్ ఎంత? 4. సో ఆ 4ని 4 అనేది డివైడ్ చేస్తుంది. కాబట్టి మనం ఆ 2 రూల్స్ గుర్తుపెట్టుకొని, ఫస్ట్ రూల్ ఏంటి? చిన్న నెంబర్ అన్నా అయి ఉండాలి, ఆ 2 నెంబర్స్లో చిన్న నెంబర్ అన్నా జీసీడీ అయి ఉండాలి, లేకపోతే దానికంటే చిన్న నెంబర్ అన్నా అయి ఉండాలి. ఇంకోటి ఏంటి? ఆ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ని కూడా జీసీడీ ఏదైతే ఉందో అది డివైడ్ చేయాలి. ఓకే, తర్వాత ఒక నెంబర్ 0 ఇచ్చి ఇంకో నెంబరు ఏ నెంబర్ ఇచ్చినా సరే, సపోజ్ 34 అని ఇస్తున్నా, అప్పుడు ఆ 2 నెంబర్స్ యొక్క జీసీడీ ఎంత అవుతుందంటే 34 అవుతుంది. ఓకే, ఒక నెంబర్ 0గా ఉంటే ఆ 2 నెంబర్స్లో ఇంకో నెంబర్ అనేది జీసీడీ అయిపోతుంది. తర్వాత 2 నెంబర్స్ కనుక ఈక్వల్ అయితే
మనం ఇన్పుట్గా తీసుకున్న 2 నెంబర్స్ కనుక ఈక్వల్ అయితే వాటి యొక్క జీసీడీ ఏమవుతుంది, అదే నెంబర్ అవుతుంది. ఓకే, సో ఇవి మనం గుర్తుపెట్టుకొని ప్రోగ్రామ్ అనేది రాయాలి. తర్వాత ఇక్కడ చూడండి, జీసీడీ ఆఫ్ 12 and 36. ఓకేనా, జీసీడీ ఆఫ్ 12 and 36 ఈజ్ ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ ఆ రెండిట్లో చిన్న నెంబర్ ఏంటి 12, వాటి యొక్క డిఫరెన్స్ ఎంత 36 మైనస్ 12 24. ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే జీసీడీ ఆఫ్ 12 and 36 ఈజ్ ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ 12 and 24. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే జీసీడీ ఆఫ్ ఈ రెండిట్లో చిన్న నెంబర్ ఎంత 12, ఆ రెండు నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత 12, దీనికి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇదే ఫార్ములా మనం అప్లై చేస్తే ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, జీసీడీ ఆఫ్ రెండిట్లో చిన్న నెంబర్ ఎంత 2 ఈక్వల్ కాబట్టి 12, డిఫరెన్స్ ఎంత 0. ఓకే, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, 2 నెంబర్స్లో ఒకటి కనుక 0 అయితే ఇంకో నెంబరే జీసీడీ అవుతుందని చెప్పుకున్నాం. అంటే ఆన్సర్ ఎంత మనకి 12. ఓకే, ఇక్కడ దాకా కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ మనం ఎప్పుడైతే 2 నెంబర్స్ ఈక్వల్ అయిందో, మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, 2 నెంబర్స్ ఈక్వల్ అయితే జీసీడీ అదే నెంబర్ అని చెప్పుకున్నాం కదా. సో జీసీడీ ఆఫ్ 12, అంటే ఏమొస్తుంది 12 వస్తుంది జీసీడీ. ఓకే, సో ఈ విధంగా చేస్తాం మనం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ వీ వాంట్ టు ఫైండ్ జీసీడీ ఆఫ్ 16 and 48. ఓకే, ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా చేయొచ్చు, జీసీడీ ఆఫ్ రెండిట్లో చిన్న నెంబరు 16, 48 మైనస్ 16 ఎంత 32. ఓకే, 32. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ 16, 32. దిస్ ఈజ్ ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ చిన్న నెంబర్ ఎంత 16, కామా రెండింటికి డిఫరెన్స్ ఎంత 16. ఓకే, ఎప్పుడైతే నీకు 2 నెంబర్స్ ఈక్వల్ అయ్యాయో జీసీడీ ఏమవుతుంది 16 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం జీసీడీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. దానికి ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలంటే ఇక్కడ చూడండి, ఒక ఫంక్షన్ రాసా జీసీడీ అనే ఫంక్షన్. 2 ఆర్గ్యుమెంట్స్ని పంపిస్తున్నాం, ఏ బి అనేవి. ఏ ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ బి, అంతే కదా. రెండిట్లో ఒక నెంబర్ 0 అయితే ఇంకోటి జీసీడీ అవుతుందని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా బి ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ ఏ, రెండు కనుక ఈక్వల్ అయితే రిటర్న్ ఏ. ఇక్కడ ఏ రాసినా రాయొచ్చు, బి అన్నా రాయొచ్చు, ఎందుకని రెండు ఈక్వల్ కాబట్టి. రెండు ఈక్వల్ అయితే రిటర్న్ ఏ. సపోజ్ ఏ అనేది బి కంటే పెద్ద నెంబర్ అనుకోండి, అప్పుడు ఏం రిటర్న్ చేయాలంటే చిన్న నెంబరు తర్వాత రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏ మైనస్ బి. అదేగా మనం ఇందాక చేసింది, చిన్న నెంబరు తర్వాత రెండింటి మధ్య డిఫరెన్స్ వాటి యొక్క జీసీడీకి ఈక్వల్ అవుతుందని చెప్పుకున్నాం కదా. తర్వాత ఇక్కడ ఏం రాసాం చూడండి, ఇది కాకపోతే అంటే ఏ ఈక్వల్ టు 0 కాదు, బి ఈక్వల్ టు 0 కాదు, ఏ ఈక్వల్ టు బి కాదు, ఏ గ్రేటర్ దాన్ బి కాదు. అంటే ఏమవుతుంది, ఏ లెస్ దాన్ బి అయినప్పుడు. అప్పుడు ఏం చేసాం, ఏ లెస్ దాన్ బి అయితే ఏది చిన్న నెంబరు, ఏ అనేది చిన్న నెంబర్ కాబట్టి జీసీడీ ఆఫ్ ఏ కమా రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది బి మైనస్ సి. ఓకే, సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఏ వాల్యూ 24 తీసుకున్నా, బి వాల్యూ 36 తీసుకున్నా, ప్రింట్ జీసీడీ ఆఫ్ ఏ అంటే 24 అండ్ బి అంటే 36 ఈజ్, ఇక్కడ ఆ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది, జీసీడీ ఆఫ్ 24, 36 చేద్దాం. అది జీసీడీ ఆఫ్ 24, 36. ఓకే, చేసినప్పుడు ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు 0 కాలేదు, బి ఈక్వల్ టు 0 కాలేదు, ఏ ఈక్వల్ టు బి కూడా కాలేదు, ఏ లెస్ దాన్ బి. కాబట్టి జీసీడీ ఆఫ్ చిన్న నెంబర్ ఏంటి 24, రెండింటికి డిఫరెన్స్ అంతా 12. ఓకే, మళ్ళీ ఏం కాల్ అవుతుంది, జీసీడీ ఆఫ్ రెండిట్లో చిన్న నెంబర్ అంతా 12, రెండింటి మధ్య డిఫరెన్స్ అంతా 12. నెక్స్ట్ టైం జీసీడీ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది,
ఈ రెండు నెంబర్స్ ఈక్వల్, కాబట్టి ఏం వాల్యూ రిటర్న్ అవుతుంది? 12 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్లో ఏమొచ్చింది? జీసీడీ ఆఫ్ 24 and 36 ఈజ్ 12 అని వచ్చింది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ మనం జూపిటర్ నోట్బుక్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూసారా, జీసీడీ ఆఫ్ 24 and 36 ఈజ్ 12. సపోజ్ ఒక నెంబర్ కనుక మనం 0 తీసుకుంటే ఏమొస్తుంది? 36 అనేది. ఇంకో నెంబర్ ఏదైతే ఉందో అదే జీసీడీ అవుతుంది. చూసారా, 36 అని వచ్చింది. సపోజ్ రెండు ఈక్వల్ తీసుకుంటే ఇది 12 అని తీసుకున్నా, ఇది కూడా 12 అని తీసుకున్నా, ఏమొస్తుంది అప్పుడు? 12 అనేది జీసీడీగా వస్తుంది. సో 12 అనేది వచ్చింది. ఓకే, ఈ విధంగా 2 నెంబర్స్ మనకి ఇన్పుట్గా ఇచ్చినప్పుడు మనం జీసీడీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ నెంబర్ 134, ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్. 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎల్సిఎం అంటే ఏంటి? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, అంటే 2 నెంబర్స్ని ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఆ రెండిటితో డివిజిబుల్ అయ్యే కామన్ మల్టిపుల్ ఏంటి, ఆ కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ ఎంత అనేది. ఓకే, సపోజ్ 12 అనేది ఒకటి తీసుకుంటున్నా, ఇంకో నెంబరు 18 అని తీసుకున్నాను అనుకోండి. ఓకే, 12 యొక్క మల్టిపుల్స్ ఏమేంటి? 12, 24, 36. ఇంకా ఉంటాయి 48, 60 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఓకే, తర్వాత 18 యొక్క మల్టిపుల్స్ ఏమేమి ఉంటాయి? 18 2 జా 36, తర్వాత 54, తర్వాత 70, 54 తర్వాత 64, 72, తర్వాత 90 ఎక్సెట్రా ఇట్లా వస్తుంది. ఓకే, ఇవి మల్టిపుల్స్. ఆ మల్టిపుల్స్లో కామన్గా ఉన్నదేంటి? కామన్గా ఉన్నవేంటి? 36 దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి. 36, ఇక్కడ కూడా 36 అనేది మల్టిపుల్గా ఉంది. సో ఆ కామన్గా ఉన్న వాటిలో లీస్ట్ ఏది? లీస్ట్ ఏది అంటే ఏమొస్తుంది? 36 అనేది లీస్ట్. ఓకేనా, ఇంకొన్ని రాద్దాం ఇక్కడ. సో 60 తర్వాత ఏమొస్తుంది? 72 వస్తుంది. ఓకే, 72 తర్వాత 84 వస్తుంది. 84 తర్వాత 96 వస్తుంది. ఓకే, సో కామన్గా ఉన్నవి ఏంటంటే 36 కామన్ ఉంది, 72 అనేది కూడా కామన్ ఉంది. కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే ఆ కామన్గా ఉన్న వాటిలో లీస్ట్ ఎంత? 36. కాబట్టి వీటి యొక్క ఎల్సిఎం ఎంత వస్తుంది? 36. ఓకే, సో దానికి ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 12, 18 మనకి ఎల్సిఎం ఏది వచ్చే అవకాశం ఉందంటే 2 నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ అన్న వచ్చే అవకాశం ఉంది, దానికంటే పెద్ద నెంబర్ అన్న. ఓకేనా, ఇందాక మనం జీసీడీ అప్పుడు ఏం చెప్పుకున్నాం? ఆ రెండిట్లో లీస్ట్ నెంబర్ అన్నా ఉంటుంది, లేకపోతే దానికంటే తక్కువ నెంబర్ అన్నా జీసీడీ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఎల్సిఎం వచ్చేసరికి ఆ రెండిట్లో హైయెస్ట్ నెంబర్, పెద్ద నెంబర్ ఏదైనా ఉంటే అదైనా అవకాశం ఉంది, లేకపోతే దానికంటే పెద్ద నెంబరు ఎల్సిఎంగా అవ్వడానికి అవకాశం ఉంది. అందుకోసం ఏం చేస్తామంటే ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏదో అది ఫస్ట్ ఎల్సిఎంగా తీసుకుంటాం. ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై, ఎల్సిఎం ఈక్వల్ టు ఎక్స్, ఎల్స్ ఎల్సిఎం ఈక్వల్ టు వై. ఓకే, రెండిట్లో పెద్ద నెంబర్ని ఎల్సిఎంగా తీసుకొని ఇక్కడ మనం ఆ ఎల్సిఎం అనేది దాన్ని ఎక్స్ కంప్లీట్గా డివైడ్ చేస్తుందా? ఓకే, అంటే రిమైండర్ 0 వచ్చిందా? అట్లానే ఆ ఎల్సిఎం ఏదైతే మనం తీసుకున్నామో దాన్ని వై అనేది కంప్లీట్గా డివైడ్ చేసిందా? అంటే రిమైండర్ 0 వచ్చిందా? వస్తే నీకు అక్కడితో ఆ ప్రాసెస్ని ఆపేస్తాం. ఓకేనా, ఇక్కడ కనుక ఈ రెండిట్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై కాకపోయినా, అంటే ఎక్స్ కానీ వై కానీ మనం తీసుకున్న ఎల్సిఎంని డివైడ్ చేయలేకపోయాయి, అంటే రిమైండర్ 0 రాలేదు, అప్పుడు అది ఎల్సిఎం కాదు. కాబట్టి ఏం చేస్తాం? ఎల్సిఎం ప్లస్ ఈక్వల్ టు 1, అంటే ఎల్సిఎం వాల్యూ 1 పెంచి దాన్ని మళ్ళీ ట్రై చేస్తాం.
ఎక్స్తో వైతో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. ఓకే, అది కూడా కాకపోతే ఇంకొకటి పెంచుతాం. ఇట్లా మనం ఆ ప్రాసెస్ని కంటిన్యూస్గా చేస్తూ ఉంటాము. ఎప్పటిదాకా అంటే ఎక్స్ వై రెండు కూడా ఆ ఎల్సిఎంని కంప్లీట్గా డివైడ్ చేసేదాకా. లాస్ట్కి ఎప్పుడైతే డివైడ్ చేస్తుందో అప్పుడు ఈ వైల్ లూప్ అనేది కంప్లీట్ అవుతుంది. దాని నుంచి బయటకు వచ్చి రిటర్న్ ఎల్సిఎం వాల్యూని రిటర్న్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఒక ఎగ్జాంపుల్, సపోజ్ 6, 8 అనే వాటికి ఎల్సిఎం కనుక్కోవాలి మనం. 6, 8 నెంబర్స్కి ఎల్సిఎం కనుక్కోవాలి. వాడు ఏమంటున్నాడు, రెండిట్లో పెద్ద నెంబర్ అన్నా ఎల్సిఎం అయి ఉండాలి, లేకపోతే దానికంటే పెద్ద నెంబర్ అన్నా. సో ఇప్పుడు మనం ఎల్సిఎం ఏది తీసుకుంటాం అంటే 8 అనేది ఎల్సిఎంగా తీసుకుంటాం. తీసుకొని ఓకే, ఈ 8ని 6 డివైడ్ చేస్తుందా? చేయదు కాబట్టి ఏం చేయాలి, ఎల్సిఎం ప్లస్ ప్లస్ అంటే ఇప్పుడు ఎంత తీసుకోవాలి, 9 అనేది ఎల్సిఎంగా తీసుకుంటాం. 9ని 6 అనేది డివైడ్ చేస్తుందా? చేయదు కాబట్టి ఎల్సిఎం వాల్యూ ఒకటి పెంచుతాం, అంటే 10 అనేది ఎల్సిఎంగా తీసుకుంటాం. ఈ 10ని 6 డివైడ్ చేస్తుందా? చేయదు. నెక్స్ట్ 11 అనేది 11ని కూడా 6 డివైడ్ చేయదు. నెక్స్ట్ 12 అనేది 12ని 6 అనేది డివైడ్ చేస్తుంది, కానీ 8 అనేది డివైడ్ చేస్తుందా? చేయట్లేదు కాబట్టి 12 కూడా కాదు. 13 6 డివైడ్ చేయదు. 14 6 అనేది డివైడ్ చేయదు. 15 6 అనేది డివైడ్ చేయదు. 16 6 డివైడ్ చేయదు. 17 నో. 18 6 డివైడ్ చేస్తుంది, కానీ 8 డివైడ్ చేస్తుందా? చేయట్లేదు. నెక్స్ట్ 19 6 డివైడ్ చేయదు. నెక్స్ట్ 20 6 డివైడ్ చేయదు. 21 22 23 నెక్స్ట్ 24ని 6 డివైడ్ చేస్తుంది, 8 కూడా డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ 24 అనేది ఎల్సిఎం ఆఫ్ 6 అండ్ 8 అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఏ ఒక్కటి డివైడ్ చేయకపోయినా ఆ ఎల్సిఎం వాల్యూని ఏం చేస్తున్నాం, ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇవి చూసారా ఇక్కడ, ఈ ఇఫ్ ఎల్సిఎం పర్సంటేజ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ ఎల్సిఎం పర్సంటేజ్ వై ఈక్వల్ టు 0 అంటే రెండు డివైడ్ చేస్తే మనం అంతటితో ప్రాసెస్ని ఆపేస్తాం. రెండిట్లో ఏ ఒక్కటి డివైడ్ చేయకపోయినా ఎల్సిఎం వాల్యూని ఒకటి ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ టెస్ట్ చేస్తాం అనమాట. అందుకోసం ఇక్కడ ఏం రాసామంటే వైల్ ట్రూ అని రాసాం. ట్రూ అంటే ఏంటంటే ఇన్ఫైనైట్ లూప్లో పెట్టాం మనం. దీన్ని ఇన్ఫైనైట్ లూప్లో పెట్టేసేసి మనకి రెండు ఎక్స్ అండ్ వై రెండు కూడా ఎల్సిఎం డివైడ్ చేసినప్పుడు బయటకు వచ్చేటట్టుగా ప్రోగ్రామ్ అనేది రాసాం. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. Ctrl+C, Ctrl+V, Ctrl+Enter. ఓకే, ఎంటర్ ఫస్ట్ నెంబర్ 8 to 12 ఇద్దాం. సో 8 అండ్ సెకండ్ నెంబర్ 12 ఇచ్చాం. సో ఎల్సిఎం ఎంత వచ్చింది, 24 వచ్చింది. సో ద ఎల్సిఎం ఈజ్ 24 అని డిస్ప్లే అయింది. ఓకే, ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, 6 8. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. 6 8 ఎంత వచ్చింది, ఎల్సిఎం ఈజ్ 24 వచ్చింది. ఓకేనా, మనకి వచ్చింది కదా 24 అనేది ఎల్సిఎం వచ్చింది. ఓకే, ఆ విధంగా మనం 2 నెంబర్స్ మనకి ఇచ్చినప్పుడు వాటి యొక్క ఎల్సిఎంని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ప్రోగ్రాంలో ఏం చేసాం, num1 ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఓకే, ఫస్ట్ నెంబర్ని రీడ్ చేస్తుంది. ఆ రీడ్ చేసిన వాల్యూ num1 అనే వేరియబుల్కి అసైన్ చేస్తుంది. అట్లానే సెకండ్ నెంబర్ని రీడ్ చేస్తుంది, ఆ వాల్యూని num2 అనే వేరియబుల్కి అసైన్ చేస్తుంది. ఓకే, ప్రింట్ ద ఎల్సిఎం ఈజ్, ఇక్కడ ఆ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. క్యాలిక్యులేట్ ఎల్సిఎం, మనం ఇన్పుట్గా ఇచ్చిన num1 num2ని ఆర్గ్యుమెంట్స్గా పంపిస్తుంది. ఆ num1ని ఎక్స్ కింద తీసుకుంటుంది, num2నేమో వై కింద తీసుకుంటుంది. ఈ ప్రోగ్రామ్ లాజిక్ అనేది అప్లై చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఎల్సిఎంని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో 135 ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిక్యూట్ చేద్దాము.
మీకు ఎవరికన్నా ఈ డాక్యుమెంట్ అంటే పైథాన్ _కంటెంట్ అంటే ఈ డాక్యుమెంట్ ఫైల్ ఉంది కదా, మీకు ఎవరికన్నా ఈ డాక్యుమెంట్ ఫైల్ కనుక కావాలి అనుకుంటే మీరు నాకు మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడి sudhirkuc@gmail.com. ఓకే, మీరు సబ్జెక్ట్ లైన్లో ఏం పెడతారంటే ఐ నీడ్ పైథాన్ ట్యుటోరియల్ డాక్యుమెంట్ ఓకే అని పెట్టండి. ఓకే, సబ్జెక్ట్ లైన్లో ఇది పెట్టేసి sudhirkuc@gmail.com దీనికి కనుక మీరు మెయిల్ చేస్తే మీకు ఈ డాక్యుమెంట్ నేను పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.